నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితపై వేటు వేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. మరి కాసేపట్లో ఆమెపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మెజార్టీ బీఆర్ఎస్ నేతలు ఇదే అభిప్రాయంతో ఉండడంతో అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటిస్తుందని కూడా సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, దీపికా, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటుకు రంగం సిద్ధమైపోయింది. మరి కాసేపట్లోనే ఆమె వేటుకు సంబంధించిన నోటును బీఆర్ఎస్ పార్టీ కూడా రిలీజ్ చేయబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే కవిత ఎపిసోడ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో కల్లోలం రేపుతా ఉన్నది. గత కొద్ది రోజులుగా కవిత మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి చూస్తే కవిత కూడా పూర్తిగా పార్టీకి దూరం అవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావుపై అయితే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్లో కలకలం రేపాయి. నిన్న మొత్తం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా హరీష్ రావును తప్పుపట్టడాన్ని కూడా వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా హరీష్ రావు మొదటి నుంచి పార్టీలో కీలకంగా పనిచేశారు, కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అదేవిధంగా సంతోష్ రావు కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇద్దరు నేతలు కేసీఆర్ ఏం చెప్తే అంత అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేతలపై కవిత చేసిన కామెంట్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఒక లేఖను తన తండ్రికి రాశారు. అందులో చాలా అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు రుచించడం లేదు, పార్టీలో కొంతమంది కేసీఆర్ చుట్టూ కోవట్లు ఉన్నారు, అదేవిధంగా దయ్యాలు ఉన్నారు అంటూ కూడా సంచలనటువంటి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అసలు కోవట్లు ఎవరు, దయ్యాలు ఎవరు అనే దానిపైన ముఖ్యంగా చర్చ జరిగింది. ఆ చర్చ ఆ తర్వాత మరోసారి ఆమె కేటీఆర్ను ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళీ మొత్తంగా మళ్ళీ పార్టీ ముఖ్య నేత జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. తాజాగా ఏదైతే హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉంది దీనిపై సిబిఐకి ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఇప్పుడు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో కేటీఆర్తో పాటు పార్టీ ముఖ్య నేతలు జగదీష్ రెడ్డి, మధుసూదనాచారి లాంటి నేతలతో కూడా మంతనాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించకపోతే పార్టీ పూర్తిగా డ్యామేజ్ అవుతున్నటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే గతంలో పార్టీ లైన్ దాటి మాట్లాడినటువంటి నేతలు గతంలో ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూపతి రెడ్డి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనను కూడా పార్టీ లైన్ దాటాడని చెప్పి కూడా ఆ రోజు సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు డిప్యూటీ సీఎం రాజయ్యను కూడా ఆ రోజు బర్తరఫ్ చేసిన పరిస్థితి, అదేవిధంగా ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇట్లా పార్టీలో మొదటి నుంచి కూడా చాలా మంది నేతలను కూడా పార్టీ లైన్ దాటి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కవిత ఆ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు పట్ల చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏదైతే ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఇది పార్టీలో మైనస్గా మారుతుంది. మెజారిటీ నేతలు కేసీఆర్ కుమార్తె కాబట్టే చర్యలు తీసుకోవడం లేదన్న సంకేతాలు వెళ్తే పార్టీకి పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది అనే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కవితపై వేటు వేయాల్సిందనే ఒక నిర్ణయానికి కూడా కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆ వేటుకు సంబంధించినటువంటి నోట్ను కూడా బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయబోతుంది. ఎందుకంటే నిన్న ఆమె చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే నివేదికలో వచ్చినటువంటి అదే అవినీతి జరిగింది అనే అంశాలకు సంబంధించి సిబిఐ విచారణకు ఇచ్చిన నేపథ్యంలో ఆమె చేసింది కొన్ని కీలక వ్యాఖ్యలు. 2014 తర్వాత హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే అసలు ఈరోజు కేసీఆర్పై ఇలాంటి మరక పడడానికి కారణం హరీష్ రావే అంటూ కూడా ఆమె మాట్లాడుకొచ్చిన నేపథ్యంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ఆమె చెప్పకనే చెప్పారన్నటువంటి ఒక సంకేతాలు ఇప్పటికే ప్రజలకు వెళ్ళాయి. అవన్నీ కూడా అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్యలు కనుక తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక అంచనాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా మా పార్టీ నుంచి కూడా తీవ్ర ఒత్తిడి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే డ్యామేజ్ అవుతుందన్న అంశాన్ని కూడా ఇప్పుడు కీలక నేతలతో కూడా కేసీఆర్ చెప్పారు. మరోవైపు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే హరీష్ రావు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా హరీష్ రావు మద్దతుగా కూడా పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా హరీష్ రావు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పోస్టులు పెడతా ఉన్నారు. అది కేటీఆర్ కూడా స్వయంగా హరీష్ రావుకు మద్దతు ఇస్తూ పోస్టులు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా హరీష్ రావుకు ఈ విషయంలో అండగా నిలబడుతుందంటే ఇక కవితపై చర్యలకు రంగం
సిద్ధమైనట్టే అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు కనుక ఈ యాక్షన్ తీసుకుంటే పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీ డ్యామేజ్ కాకుండా ఉంటుందనే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వేటు వేయాల్సిందే అనేటువంటి డిసైడ్ చేసిన క్రమంలో మరి కాసేపట్లో ఈ నోట్ అయితే విడుదల కాబోతుంది. దీపిక, అయితే చందు ఇక్కడ వేటుకైతే రంగం సిద్ధమైందని తెలుస్తుంది. అంటే కేసీఆర్ కుమార్తె అయినా కూడా తనపై ఇలాంటి చర్యలు తీసుకోవడము అంటే దీనిపై ఏమైనా కవిత స్పందించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ నుంచి ఆమె బెయిల్పై రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతల పైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. జాగృతి తరపున అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. జాగృతి కమిటీలు వేశారు. అదేవిధంగా ఆ కమిటీలు వేసి కానీ ఏనాడు కేసీఆర్ పై మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. తన తండ్రి మంచివాడే, కానీ తన తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళే అంతా కూడా కోవట్లు, వాళ్ళే పార్టీని నాశనం చేస్తున్నారు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎట్ ఏ సేమ్ టైం ఆ పార్టీకి దూరం పెట్టి జాగృతినే స్ట్రెంథన్ చేసేటువంటి పనిలో కవిత ఉన్నారు. ఈ క్రమంలో అసలు కవిత త్వరలోనే కొత్త పార్టీ కూడా పెడతారు, జాగృతినే పార్టీగా తీసుకొస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా జాగృతి కార్యకర్తలు కూడా ఆ రకంగా ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు అనేటువంటి ఒత్తిడి కూడా తెస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఖచ్చితంగా అంటే వేటు వేస్తే మాత్రం ఖచ్చితంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. చందు, ఈ వేటుకైతే ఇప్పుడు మరి కాసేపట్లో ఏం వేటు వేయబోతున్నారు అనేది మాత్రము బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కాసేపట్లో ప్రకటన అనేది రాబోతుంది. ఈ నేపథ్యంలోనే అంటే వాడివేడిగా ఉన్న నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలపై కూడా ఈ రోజు ఆ కవిత పెట్టే పార్టీ ఏంటి అనేది దానిపై ఏమైనా ఒక స్పష్టత కవిత ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే కేసీఆర్కు లేఖ రాసి అమెరికా వెళ్ళారో, ఆ తర్వాత అమెరికా నుంచి ఎయిర్పోర్ట్కి ఇండియాకు వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్లో కూడా ఆమెకు జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికినటువంటి క్రమంలో కూడా ఆమె జాగృతి ఒక జెండా అనేది రూపొందించారు. అందులో ఒక కేసీఆర్ ఫోటో తప్పిస్తే మిగతా ఎవరి ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి. అప్పుడే అందరూ అనుకున్నారో ఖచ్చితంగా ఈమె పార్టీ పెడతారు, ఆ పార్టీ జెండా ఈ రకంగా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె వేస్తున్నటువంటి అడుగులన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్కు దూరమై ఖచ్చితంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో సింగరేణి అనేది చాలా కీలకం. ఎందుకంటే సింగరేణి పరిధిలో మొత్తం దాదాపు 30 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పాగా వేయాలనే ఆలోచనలో ఆమె ఉంది. ఎందుకంటే గతంలో ఆమె సింగరేణి అంటే బీఆర్ఎస్కు అనుబంధ కార్మిక సంఘం సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ క్రమంలో ఆమెకి చాలా సింగరేణి ప్రాంతాలపై పట్టుంది. అక్కడ ఉద్యమాలు కూడా చేసిన క్రమంలో ఆమె సింగరేణి బొగ్గు కార్మిక సంఘంకి పోటీగా అంటే తెలంగాణ జాగృతి తరపున కూడా కొన్ని కమిటీలు కూడా వేశారు. ఈ క్రమంలో తాజాగా ఆ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి ఆమెను తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఆ పదవిని అప్పగించారు. ఈ సమయంలో ఆమె ఇండియాలో లేరు, అమెరికా వెళ్ళారు. దీంతో ఆమె తీవ్ర కలత కూడా చెందినట్టు తెలుస్తూ ఉంది. అంటే పార్టీ నుంచి ఆమె దూరం చేసేటువంటి ప్రక్రియ అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం హెచ్ఎంఎస్ సంస్థకు సింగరేణి కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా కూడా అక్కడ నాయకులు కూడా ఎన్నుకున్నారు. అంటే పూర్తిగా అంటే బీఆర్ఎస్కు పోటీగా హెచ్ఎంఎస్ కూడా ఇప్పుడు సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘంలో ఎదగబోతుంది. దానికి ఆమె నాయకత్వం వహించబోతున్నారు. అంటేనే ఆమె ఖచ్చితంగా పార్టీకి దూరమై కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కవిత అంటే 2006 నుంచి కూడా కవిత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అదేవిధంగా ఆమె జాగృతి సంస్థ పెట్టి కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ఆమె కూడా వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఆమె పోషించారు. ఇప్పుడు ఆమెదంతా కూడా అంటే పార్టీలో తనను ఎదగకుండా తొక్కివేస్తున్నారు, ఆ తొక్కివేసే దాంట్లో హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు అనేటువంటి ఆరోపణలే ఆమె ప్రస్తావిస్తూ ఉన్నారు. చాలా ఆవేదన అనుభవించాను పార్టీలో, నేను ఎవరికి చెప్పుకోలేదు. కానీ ఈరోజు అసలు కేసీఆర్ మీదనే సిబిఐ ఎంక్వైరీ వచ్చిందంటే అసలు ఈ పార్టీ బీఆర్ఎస్ ఉంటే ఏంటి పోటే ఏంటి అనేటువంటి కామెంట్స్ నిన్న చేశారంటేనే ఆమె పూర్తిగా పార్టీకి దూరమైనటువంటి ఆలోచనలు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈరోజు వేటుబడ్డ తర్వాత వెంటనే ఆమె స్పందించే అవకాశం కనిపిస్తుంది. పార్టీ జాగృతి నేతల సమావేశమై కార్యాచరణ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ థ్యాంక్ యూ చందు.